హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడంటే శంకర్ గారు డౌన్ఫాల్ చూస్తున్నారు, కానీ ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ నుంచి ఏదన్నా మూవీ వస్తుందంటే సినీ ప్రపంచం మొత్తం ఆ మూవీ కోసం ఎదురు చూసేది. శంకర్ గారి నుంచి వచ్చిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ వసూళ్లను కొల్లగొట్టేది. పాన్ ఇండియా కల్చర్ ఎప్పుడు బాగా పెరిగిపోయి పాన్ ఇండియా మూవీస్ తోటి ఇప్పుడున్న డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే కొడుతున్నారు. కానీ ఒక 15 సంవత్సరాల క్రితం పాన్ ఇండియా అంటే తెలియక ముందే శంకర్ గారైతే పాన్ ఇండియా హిట్స్ కొట్టారు. ఇండియా వైడ్ గా తన మూవీస్ తోటి ప్రభంజనాన్ని సృష్టించేవారు. ఒక రకంగా చెప్పాలంటే శంకర్ గారి దగ్గర నుంచి ఏదన్నా మూవీ వస్తుంది అని అంటే ఆ మూవీకి పోటీగా ఏ ఇండస్ట్రీలోనూ ఏ మూవీ కూడా వచ్చేది కాదు. అలాగే శంకర్ గారి టైంలో ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా తన రేంజ్ ని అందుకోలేకపోయారు. ఇక శంకర్ గారు చూసిన లాస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసి రోబో. ఆ మూవీ తర్వాత మనకు వింటేజ్ శంకర్ గారు అయితే దూరం అయ్యారని చెప్పాలి. దాదాపు 15 సంవత్సరాల నుంచి సరైన హిట్ లేకపోయినా గానీ ప్రొడ్యూసర్స్ శంకర్ గారి మీద నమ్మకంతో భారీ బడ్జెట్ మూవీస్ తీయడానికి ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. రోబో 2.0 మూవీ దగ్గర నుంచి మొన్న వచ్చిన భారతీయుడు 2 మూవీ వరకు శంకర్ గారి మార్క్ అయితే మనం మిస్ అయ్యాం. ఇక లేటెస్ట్ గా వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న నటించిన గేమ్ చేంజర్ మూవీ శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ అయితే ఈ మూవీ తోటి శంకర్ గారు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారనే నమ్మకంతో ఆడియన్స్ అందరూ ఎదురు చూశారు. ఒక రకంగా ఇది శంకర్ గారికి కంబ్యాక్ మూవీ లానే అని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ మూవీ చూస్తున్నప్పుడు శంకర్ గారి వింటేజ్ మూవీస్ అయిన భారతీయుడు, ఒకే ఒక్కడు, అలాగే అపరిచితుడు మూవీస్ అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ఈ మూవీ వచ్చేసి బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తోటే 6 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. గేమ్ చేంజర్ మూవీని శంకర్ గారు రామ్ చరణ్ అన్న తోటి చేయడం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదే గేమ్ చేంజర్ మూవీ వేరే ఏ హీరోతో అయినా చేసుంటే ఇంత పెద్ద మిక్స్డ్ టాక్ తోటి ఈ స్థాయి వసూళ్లు అయితే వచ్చుండేవి కావు. సో కేవలం రామ్ చరణ్ తోటే ఈ మూవీ చేయడం మూలన శంకర్ గారు గత 15 సంవత్సరాలుగా చూడని కలెక్షన్స్ కేవలం గేమ్ చేంజర్ మూవీతో చూడడం అయితే జరిగింది. ఇక శంకర్ గారు మరో 6 నెలల్లో భారతీయుడు 3 మూవీని తీసుకురావాలనేసి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని అయితే ఒక ఇంటర్వ్యూలో శంకర్ గారు చెప్పడం అయితే జరిగింది. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన పూర్తి రన్ టైం అనేది 5 గంటల వరకు వచ్చిందనేసి ఇంటర్వ్యూలో శంకర్ గారు చెప్పడం జరిగింది. అయితే శంకర్ గారికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి క్లాషెస్ రావడం మూలాన మూవీ రన్ టైం అనేది 2 గంటల 45 నిమిషాలకు కుదించారు. ఈ కారణంగా ఇంత పెద్ద మిక్స్డ్ టాక్ వచ్చిందనేసి శంకర్ గారు అయితే చెప్పడం జరిగింది. మిగిలిన కట్ చేసిన భాగాన్ని థియేటర్స్ కు యాడ్ చేస్తారా లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనేది మనం ఎదురు చూడాల్సిందే.